హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, ఆపరేషన్ సింధూర్. దీని మీద చాలా ఫేక్ ప్రోపగాండా అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎక్కడెక్కడో హమాస్లో జరిగినవి, ఇజ్రాయిల్లో జరిగినవి, అక్కడేవో వార్లో జరిగినవి అవన్నీ ఏం చేసేస్తున్నారంటే తెచ్చేసి ఆ ఫుటేజ్ వాడేసుకుని మన వాళ్ళు పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయారని చెప్పి అక్కడెక్కడో ఇవన్నీ చేసేసారని చెప్పి ఈవెన్ రెప్యూటెడ్ న్యూస్ ఛానల్స్ కూడా ఫేక్ ప్రచారాలు చేసేస్తున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. జెన్యూన్గా ఉండే న్యూస్ని వాటిని స్ప్రెడ్ చేయాలి, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్లు అవన్నీ చేసేసి స్ప్రెడ్ చేస్తే ప్యానిక్ అయిపోతున్నారు జనాలు. సో అది మనం ఆపుకోవాలి. అండ్ రెండోది విషయం నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ సెలబ్రిటీస్కి విచక్షణ అనేది ఉండదా, లేకపోతే వాళ్ళు చదువుకోకుండానో, లేకపోతే వాళ్ళు ఏదో ట్వీట్ పెట్టాలి అని చెప్పి వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పి పెట్టేస్తారా ఏంటో నాకు అర్థం అవ్వదు. ఐ టు ఐ చంపుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రపంచం అంతా గుడ్డిదైపోతుంది, నాశనం అయిపోతుంది అని అంబట్ రాయుడు ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటది? నీకు కళ్ళ గురించి ఎందుకు రాయుడు? ఎందుకు? నువ్వు ఒక స్థితిలో ఉన్నావు, ఒక స్టేజ్లో ఉన్నావు. ఆ స్టేజ్ని నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలాంటి ట్వీట్లు పెడితే నీకు ఏదైనా చేతనైతే సపోర్ట్ చేయి. మనకి ఒక గవర్నమెంట్ని మనం ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకున్న గవర్నమెంట్ మోడీ ఉన్నారు, మనకు ఒక ఇండియన్ ఆర్మీ ఉంది. వాళ్ళు చూసుకుంటారు. నీ సలహా నా సలహా ఎందుకు? ఇక్కడ అవసరం లేదు కదా. నువ్వు ఏదైనా కళ్ళ డాక్టర్వా? ఐ టు ఐ అవన్నీ చెప్తున్నావు కాదు కదా. ఎందుకు అవన్నీ? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. మనం ఒడ్డున ఉన్నాం, నువ్వు నేను. అక్కడ ఎంతమంది నార్త్ సౌత్ ఉంటుంది. నార్త్లో ఎంతమంది చచ్చిపోలేదు, ఎంతమందిని చంపేలేదు. పాప పెహల్గామ్లో వాళ్ళని చంపేశారు టెర్రరిస్టులు వచ్చి. మన వాళ్ళకి ఏమీ అవ్వలేదు కదా అని చెప్పి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? మన వాళ్ళని చంపినప్పుడు అక్కడ వాళ్ళ హస్బెండ్స్ని, వాళ్ళని పెహల్గామ్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టెర్రరిస్ట్ది వాటిది ఎందుకు ఖండించలేదు నువ్వు ట్విట్టర్లోను వాటిలోను? ఏంటిది? ఎటుపోతోంది? సంభవామి యుగే యుగే. తప్పు చేస్తే వాడు పాకిస్తాన్ వాడో, లేకపోతే ఏదైనా యుద్ధం జరగాలి. ఎవరైతే ఏం చేశారో వాళ్ళు అది అంతా అనుభవించి తీరాలి. ఏంటి? చేతనైతే మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన గురించి అక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి. లేకపోతే అన్నీ మూసుకుని మామూలుగా కూర్చోవాలి. అంతేకాని ఇలా వచ్చి ఐ టు ఐ చంపుకుంటూ పోతే, ఇలాంటి అంబట్ రాయుడు ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరి నోళ్ళు అప్పుడు లేవలేదు. ఎందుకు అంటే వాళ్ళని చంపేస్తే అప్పుడు వీళ్ళని చంపేశారు కాబట్టి వాళ్ళని చంపేయడం. అలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపుకుంటూ పోతూ ఉంటే అంత ప్రపంచం అంతా నాశనం అయిపోతుందా అని. ప్రపంచం అంతా నాశనం అయిపోవడానికి, గుడ్డిదైపోయి చచ్చిపోవడానికి ఇదేమీ ఒకటి కాదు కదా. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళ మీదకి ఇలా వచ్చారు, మన వాళ్ళు చనిపోయారు. 26 మంది చనిపోయారు పాపం. వెళితే చనిపోతే అప్పుడు వీళ్ళెవ్వరు సోకాల్డ్ సెలబ్రిటీస్ ఒక్కళ్ళు స్పందించలేదు. ఇప్పుడు వచ్చేసి ఐ టు ఐ, ఈ ఐ ఆ ఈ అవన్నీ మాట్లాడుతున్నారు. చేతనైతే మనం వాళ్ళకి సాయంగా ఉండాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. వాళ్ళు చూసుకోగలరు,
మనం ఎన్నుకున్న గవర్నమెంట్, ఆ సెంటర్లో ఉన్న మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ అదంతా ఉంది. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కష్టపడి అంత చలిలోనూ అంత దాంట్లోనూ ప్రాణాలకి తెగించి చేస్తుంటే నువ్వు ఒక్క ట్వీట్ పెడతావా? ట్వీట్లు పెట్టి ఇలా చేసి అలా చేయడం కాదు. మన అందరం ఒకే తాటి మీద ఉండాలి. మనందరం ఒకే తాటి మీద ఒకే దాని మీద ఉంటే బాగుంటుంది. లేకుండా ఇలాగ ట్వీట్లు పెట్టి ఇలాగ ఎక్కడెక్కడి నుంచో ఫేక్ వీడియోలు అవన్నీ తీసుకొచ్చి ప్యానిక్ చేసేయడం, ఇలాంటి శాడిజంతో ఉండకూడదు మనుషులు ఎవ్వరు. ఇది చాలా హై టైం. ఇలాంటి టైంలో మన దేశం అంతా యూనిఫైడ్గా యూనిటీగా ఉంటే చాలా బాగుంటుంది. మనం చేయగలిగింది అదే, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. అది యుద్ధం మాత్రం నువ్వు నేను వెళ్ళి ఎవరిని ఏమి ఆపేయలేము. సంభవామి యుగే అది. సో ఇలాంటివి మాత్రం ఎప్పుడు ఎవరు పెట్టకండి ఫ్రెండ్స్. మనం ఏదైనా చేయగలిగితే అన్నీ సపోర్ట్ చేద్దాం, అంతేకాని ఫాల్స్ ప్రోపగాండా, ఫాల్స్ న్యూస్ని, ఫాల్స్ వీడియోల్ని వాటిని స్ప్రెడ్ చేయొద్దు. అది. జై హింద్.